కౌశిక్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కరీంనగర్ వేదికగా మాటల తూటాలు పేల్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నించినందుకే కేటీఆర్తో పాటు తనపై కూడా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమారే తనపై దాడి చేశారని తెలిపారు. బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసీఆర్కు తిడుతుంటే ప్రశ్నించినందుకు అక్రమంగా కేసు పెట్టారని మండిపడ్డారు. 2014లో డీకే అరుణను రేవంత్ ప్రశ్నించినప్పుడు ఎలాంటి కేసులు పెట్టలేదని, ఇప్పుడు తనపై కేసు పెట్టడం ఎంతవరకు సమాజమని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు కేసులకు భయపడేది లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి రోజు పాపం మీ అందరు కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. కానీ ఇబ్బంది పెట్టింది నేను కాదు, రేవంత్ రెడ్డి గారు అనేది మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరియు మరొకసారి మీ అందరికి కూడా మీ అందరికి పేరు పేరున సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందనేది ఇలా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రోజు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని మరియు మా శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, మా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇలా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు హరాస్మెంట్ చేస్తున్నారు అనేది మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈయనకి రోజు డైవర్షన్ పాలిటిక్స్ కావాలి తప్పితే అసలు రేవంత్ రెడ్డి గారు ఏమి చెప్పి ఏం హామీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిండో మర్చిపోయి రోజొక్కరి మీద కేసు పెట్టి ఇబ్బంది పెట్టడం ఏంది అని మేము అడుగుతాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎటుపోయినాయి అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మా కేటీఆర్ గారి మీద మీరు కేసు ఎందుకు పెట్టిండు? ఎందుకంటే కేటీఆర్ గారు మిమ్మల్ని గట్టిగా నిలదీసి అడుగుతా ఉన్నాడు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనా అని కేటీఆర్ గారు గట్టిగా అడుగుతున్నారు కాబట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా మీరు హామీ ఇచ్చిన రైతు భరోసా ఇప్పటిదాకా మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ₹1 కూడా ఇలా రైతు భరోసా కింద ఇవాళ దాకా రైతులకు ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలోనే